హలో ఎవ్రీవన్, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితాస్ వ్లాగ్స్. ఇక్కడ నేను ఖాళీ సట్టి వండిని చూపిస్తున్నాను కదా. మనం అల్యూమినియం గిన్నెల్లో కానీ నాన్ స్టిక్లో కానీ వండుకోకూడదు అంటున్నారుగా. ఇలా నేను స్టీల్ సెట్లో ఒక రెసిపీ మీకు చూపించబోతున్నాను. ముందుగా తిరగమాత కోసం ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకున్నాను. కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను. ఒక్క ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకున్నాను. ఇప్పుడు నేను వేసింది మామిడికాయ ముక్కలు అండ్ 2 వంకాయ ముక్కలు వేసాను. 2 వంకాయలవి ముక్కలు కోసుకుని వేసుకున్నాను. పసుపు, ఉప్పు వేసుకుని ఇవి మాడకుండా ఎలా మగ్గబెట్టుకోవాలో చూపించబోతున్నాను నేను. ఇవన్నీ ఇలా ఉప్పు, పసుపు కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇలా ఒక మూత పెట్టుకోండి. మీ దగ్గర మూత లేదంటే గిన్నె అయినా పెట్టుకుని ఇలా గిన్నె మీద వాటర్ పోసుకోండి. అది కరెక్ట్గా మనకి గిన్నెకి ఆవిరి బయటికి వెళ్ళకుండా ఉండాలి. ఇక్కడ చూడండి, ఆవిరి వాటర్ కిందకు వచ్చేస్తాయి, గిన్నెలోకి వచ్చి గిన్నె మాడకుండా ఉంటుంది. ఇలా కొంచెం తిప్పుకుంటూ మధ్యలో మూత పెట్టుకుంటూ ఉండాలి. వాటర్ తగ్గిపోతూ ఉంటాయి పైన, అంటే ఆవిరి కిందకు వచ్చేసి మనకు కూర చక్కగా మగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను ఆకుకూర కోసి వేసాను కదా, దాని మీద ఉప్పు వేసుకుంటున్నాను. ఇందాక ముక్కలకు సరిపడా ఉప్పు వేసాను, ఇప్పుడు ఆకుకూరకు సరిపడా వేసాను. ఇలా పైకి కిందకి కలుపుకుంటూ ఉంటే మనకి పైన ఉన్నది కాస్త కిందకి వెళ్ళిపోయి బాగా మగ్గిపోతుంది. ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత మనకి వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు ఇలా డ్రైగా తీసుకుంటానన్నా కారం వేసి తీసుకోవచ్చు. ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసి దాంట్లో కారం వేస్తున్నాను. ఈ కూరకు సరిపడా ఉప్పు, కారం మీరే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఈ పప్పు గుత్తితో కానీ ఇలా గెరటితో కానీ మొత్తం కూర మెదిపినట్టు చేసినట్లయితే ఆకుకూర వాటర్ అన్నీ కలిసి మనకి కూర గుజ్జు కూరలాగా వస్తుంది. అండ్ ఇక్కడ నేను ధనియాల పొడి వేసి ఇలా కలుపుకుని తీసేసాను. మీకు ఇక్కడ చూపిస్తాను నేను. సట్టికి ఏమాత్రం అంటకుండా చక్కగా మనకు కూర రెడీ అయిపోతుంది. ఇలా అంతా నేను మెదుపుకొని తీసుకున్నాను. చూడండి, ఇలాగా నేను కింద తీసి చూపిస్తున్నాను కదా, శాంతంగా అనిపించట్లేదు. నేను కూర అంతా తీసేసి నేను మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి హెల్దీ కదా ఈ స్టీల్ వెజల్స్ కానీ ఇలాంటివి యూస్ చేసుకోవటంలో. చూడండి, ఇదిగోండి సట్టి తీసేసి నేను మీకు ఇలా చూపిస్తున్నాను. మీకు కనుక ఇది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.